పదిహేడు 3/2019 నుంచి 23/3/2019 వరకు తులారాశి వారికి సంబంధించినటువంటి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. తులారాశి వారికి అష్టమంలో కుజుని యొక్క సంచారం, భాగ్యంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో గురువు యొక్క సంచారం, తృతీయంలో శుక్రుని యొక్క సంచారం, తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం, పంచమంలో బుధుని యొక్క సంచారం, ఆరింట రవి యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని దృష్టిలో కనుక పెట్టుకుని చూసినట్టయితే తులారాశి వారికి న్యాయంగా మనం కనుక ఒకసారి పరిశీలన చేసినట్టయితే ప్రతిబంధక దోషాలు లేవు. కానీ అష్టమంలో కుజుని యొక్క సంచారం మొదలైంది. అష్టమంలో కుజుని యొక్క సంచారం మొదలైంది కాబట్టి కొంత శారీరకమైనటువంటి అస్వస్థత అనేది కనబడుతుంది. ఈ అస్వస్థతను పోగొట్టుకోవాలి అన్నట్టయితే అంగారక స్తోత్రము, అంగారక స్తోత్రాన్ని నిత్యం కనుక పారాయణగా చేయగలిగినట్టయితే అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నంత కాలం కూడా ఈ రకమైన దోషం తులారాశి వారికి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఈ రకమైన దోషాల నుంచి కనుక బయటపడాలి అంటే రుణ విమోచక అంగారక స్తోత్రం లేకపోతే అంగారక స్తోత్రం ఇవేవీ చేయలేము, ఇవి మాకేవి అవకాశం లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ మేము చేయగలిగే అవకాశం లేదు అని అనుకుంటే పుట్టమట్టిని సేకరించాలి. పుట్టమట్టిని సేకరించి చెవులకి గనక తిలకంగా గనక పెట్టుకోగలిగితే, చెవులకి తిలకం ఏమిటి అనే ఆలోచన వస్తుంది. చెవులకి తిలకం పెట్టుకోవటం అనేటువంటిది ఉండదు. కాకపోతే చెవులకి ఆ చివర తమ్మాల దగ్గర ఆ మట్టిని కాస్త నీళ్ళతో నానబెట్టి దాన్ని రాసుకోవాలి. మరి ఇంకో మార్గం లేదు, దాన్నే తిలకం అనాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి తిలక ధారణ కనుక వల్మీకం అంటే పుట్ట నుంచి తీసినటువంటి మట్టితో కనుక చేయగలిగితే అష్టమానికి సంబంధించినటువంటి కుజుని యొక్క సమస్తమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల నుంచి బయటపడిపోయే అవకాశం తులారాశి వారికి ఉంది. లోగడ చెప్పినట్టుగా ఈ వసంతోత్సవ సమయానికి సంబంధించి హోళీ దహనానికి సంబంధించి ప్రత్యేకించి ధనప్రాప్తికి సంబంధించినటువంటి ప్రక్రియను కనుక అవలంబించాలి అంటే పలాశ పుష్ప సంకాశం. పలాశ పుష్పం అంటే ఏంటంటే మోదుగు పువ్వులు. మోదుగు పువ్వుల్ని సేకరించి మోదుగు పువ్వులతో హోమం చేయాలి. మోదుగు పువ్వులతో కనుక హోమం కనుక చేయగలిగినట్టయితే తులారాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.